రామాపురంలో నివసించే రైతు సాంబయ్య తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి కరువు కారణంగా సరిగ్గా పంటలు పండలేదు. సాంబయ్య రకరకాల పనులు చేసినా కలిసి రాలేదు. కుటుంబ పోషణ భారమైపోయింది. ఇక ఆత్మహత్య శరణ్యమని అనుకున్నాడు. తన పొలం దగ్గర ఉన్న నూతిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుండగా "ఆగు మిత్రమా" అన్న మాటలు వినిపించాయి. ఆ మాటలు ఎక్కడ్నుంచి వచ్చాయి అని తల పైకెత్తి చూడగా చెట్టు మీద ఒక రామచిలుక కనిపించింది. రామచిలుక మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయాడు సాంబయ్య. "నేను, నా కుటుంబం నీ పొలంలో పండిన జామకాయలు తిని ఇంతకాలం బతికాం. మేము నీకు రుణపడి ఉన్నాం. నీ రుణం తీర్చుకునేందుకు నీకు సహాయం చేస్తాను. ఆత్మహత్య మహాపాపం. కష్టాలను ఎదిరించి నిలబడాలి. నేను నీతో వస్తాను. నన్ను ఓ పంజరంలో ఉంచి చిలుక జోస్యం చెబుతూ డబ్బులు సంపాదించుకో" అని సలహా ఇచ్చింది చిలుక. సాంబయ్యకు చిలుక చెప్పింది నచ్చడంతో సరే అన్నాడు. సాంబయ్య మధ్యాహ్నం వరకు చిలక జోస్యం చెప్పేవాడు. మధ్యాహ్నం ఒక చెట్టు కింద సెద తీరేవాడు. ఆ ఖాళీ సమయంలో చిలుక ఇండ్లపై ఎగిరి ఆ ఇంట్లో వివరాలు తెలుసుకొని సాంబయ్యకు చేరవేసేది. ఆ వివరాలనే చిలుక జోషం పేరిట జనాలకి చెప్పేవాడు. తక్కువ కాలంలోనే సాంబయ్య మంచి పేరు సంపాదించుకున్నాడు. అది సాంబయ్య శత్రువులకు నచ్చలేదు. చిలక జోస్యమంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మహారాజుకు ఫిర్యాదు చేశారు. దాంతో మహారాజు సాంబయ్యను పిలిపించాడు. "నేను ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా రాజ్యంలో పేదరికం తగ్గడం లేదు. కారణమేమిటో వారం రోజుల్లో జోస్యం చెప్పాలి. సరిగ్గా చెప్తే మంచి కొలువు ఇస్తాను. లేదంటే శిక్షిస్తాను" అన్నాడు రాజు. "అలాగే ప్రభూ" అంటూ సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళాడు సాంబయ్య. చిలుక సాయంతో ఆ రాజ్యంలో పేదరికం తగ్గకపోవటానికి అవినీతి, అధికారులు, వెలుగు ఒక్కటైపోవడమేనని తెలుసుకున్నాడు. ఆ జాబితాను రాజుకు అందించాడు. దాంతో రాజు ఆ అవినీతి, అధికారులు, వెలుగులను కొలువు నుంచి తప్పించి కొత్తవారిని నియమించాడు. కొద్ది రోజులకే రాజ్యంలో పేదరికం పోయింది. సాంబయ్యను మెచ్చుకొని తన స్థానంలో మంచి కొలువు ఇచ్చాడు రాజు. చిలుక చేసిన మేలుతో సాంబయ్య సంతోషంగా జీవించాడు.